గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీ పోర్ట్ఫోలియోలో కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. ఈ గోల్డ్ నేను ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా అంట. మీరు ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, ఎమర్జెన్సీ ఫండ్ని అకౌంట్లో పెట్టండి. నేను కూడా ఒకప్పుడు అదే చెప్తూ వచ్చేవాడిని, అకౌంట్లో పెట్టండి అంటే. అకౌంట్లో పెడితే 3%, 4% కూడా రిటర్న్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్కి మీ శాలరీ 50,000, ఒక 6 months అమౌంట్ అంటే 3 lakhs. 3 lakhsని మీరు అకౌంట్లో ఉంచారు, 3-4% మించి రాదు. అదే మీరు గోల్డ్ కొని ఉంచారనుకోండి, సడన్గా మీకు జాబ్ పోయింది, ఒక 3 months జాబ్కి పోలేరు, ఈ ఉన్న గోల్డ్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తారు. సో దాన్ని మీరు 3 నెలలు లైఫ్ని లీడ్ చేస్తారు, మంచి జాబ్ వస్తుంది, మళ్ళీ నెమ్మదిగా గోల్డ్ బయటకు తీస్తారు. ఈ 3 lakhs తీసుకున్న గోల్డ్ ఒక 10 years తర్వాత యావరేజ్గా 12% రిటర్న్ ఇచ్చిన 6 lakhs అవుతుంది దాని వాల్యూ. కానీ మీరు అకౌంట్లో ఉంచిన 3 lakhs 3% చొప్పున 10 years అందులోనే ఉంచిన మీకు అది తిప్పి కొడితే జస్ట్ 1,25,000 కూడా రాదు. అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అమౌంట్ ఏదైతే ఉందో, సడన్గా ఫ్యామిలీకి ఏమైనా అవసరమైతే వాడుకోవడానికి ఉంచాల్సిన అమౌంట్, ఎమర్జెన్సీ ఫండ్ ఏమవుతుందో అది గోల్డ్ రూపంలో ఉంచండి అని చెప్తాను నేను. బాస్, గోల్డ్ ఉంటే ఎంత బెనిఫిట్ చూడండి. ఇమీడియట్గా మనకి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది, తర్వాత మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, తర్వాత గోల్డ్ ఉంది. ఈ 3 ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. మీ నాన్నగారికి బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేశారు, సడన్గా ఒక 10 lakhs కావాలా? 10 lakhs కావాలంటే ఇమీడియట్గా రియల్ ఎస్టేట్లో నుంచి డబ్బులు వస్తాయా? ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీ అమ్మాలంటే 3 months నుంచి 1 year 2 years కూడా అవుతుంది. ఎందుకంటే మన అవసరాన్ని బట్టి అక్కడ రేట్ పడిపోతుంది. మనకు అవసరం ఉందని తెలిస్తే వాళ్ళు మొత్తం రేటు తగ్గొట్టేస్తారు, దాన్ని అమ్ముకుంటే లాస్ అయిపోతాం. దాన్ని 1-2 సంవత్సరాలు కూడా అలానే హోల్డ్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్లో మీకు 2 ఆప్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీకు రియల్ ఎస్టేట్ ఒక 30 lakhs వాల్యూ ఉంది, మ్యూచువల్ ఫండ్ 30 lakhs ఉంది, గోల్డ్ 30 lakhs ఉంది. మ్యూచువల్ ఫండ్లోకి వెళ్తే ఇమీడియట్గా మ్యూచువల్ ఫండ్లో నుంచి మీకు కావాల్సిన 10 lakhs విత్డ్రా చేయొచ్చు. అది 2 working daysలో, 1 day నుంచి 2 working daysలో మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి. సో మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, 10 lakhs కట్టాలి, 2 days టైం అడిగి ఆ డబ్బులు కట్టేయచ్చు. లేదా 10 to 15 minutesలో మీకు మనీ రావాలనుకోండి, ఆ 30 lakhs మీద లోన్ అప్లై చేయొచ్చు. ఇమీడియట్గా మ్యూచువల్ ఫండ్ మీద లోన్ ఇస్తారు, దాన్ని షూరిటీ పెట్టుకొని లోన్ ఇస్తారు. ఇమీడియట్గా కావాల్సిన 10 lakhs తీసి కట్టేయచ్చు. ఆప్షన్ నెంబర్ 2, లిక్విడిటీకి చాలా ఛాన్స్ ఉంది. ఆప్షన్ నెంబర్ 3, ఈ గొడవంతా ఏం లేదు, 30 lakhs వాల్యూ ఉంది గోల్డ్, ఇమీడియట్గా తీసుకెళ్లారు, తాకట్టు పెట్టేశారు లేదా అమ్మేశారు, 10 lakhs తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్తారు. వితిన్ 10 to 15 minutesలో గోల్డ్ని మనం అమ్మేసి డబ్బులు వితిన్ 1 hourలో హాస్పిటల్లో డబ్బులు కట్టేయచ్చు. అవునా? సో ఈ మూడిట్లో మనకి లిక్విడిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది కాదు, ఆ ఆస్తుల్ని మనం ఎంత అవసరానికి వాడుకోగలుగుతున్నాం, ఎంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం.